ఇట్లా వర్కౌట్ సెట్ అయిందో లేదో మళ్ళీ 5 సెకండ్ల వెయిట్ వేసేసి మళ్ళీ దన్న వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నావా? అయితే నువ్వు మసల్ బిల్డ్ చేస్తలేవు బ్రో, కార్డియో చేస్తున్నావు. నేను ఇట్లా ఎందుకన్నా అనేది వీడియో మధ్యలో చెప్తా, సో ఎండ్ దాకా చూడు అర్థమవుతుంది. సో హే గాయ్స్, ఈ రోజు అయితే డే 6 ఆఫ్ ఏదో ఒకటి సిరీస్. ఇంకా మనం మార్నింగ్ లేచి మన రొటీన్ అయితే ఫినిష్ చేసుకుని జిమ్ కి అయితే వెళ్ళిపోయినాము. సో ఈ రోజు మన లెగ్ ఇంకా యాప్స్ వర్కౌట్ ఉండే, సో అదైతే ఫినిష్ చేసుకున్నాం. ఇంకా డైరెక్ట్ పాయింట్ కి వద్దాం. నేను మాట్లాడుతున్నారు రెస్ట్ గురించి. రెస్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? చాలా మంది రెస్ట్ అనేది టైం వేస్ట్ అనుకుంటారు. అది అనుకుని ఇంకా దన్న వర్కౌట్ చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు జిమ్ నుంచి. కానీ బ్రో, అది నీ మసల్ కి రీఛార్జ్ చేస్తుంది, అర్థమైందా? ఇప్పుడు నువ్వు హెవీ సెట్ అయితే చేస్తావు, కానీ ఆ హెవీ సెట్ చేసిన తర్వాత బాడీ అనేది స్ట్రెంత్, ఆక్సిజన్, ఇంకా ఎనర్జీ అనేది డ్రాప్ అవుతుంది. దాని వల్ల ప్రాపర్ గా రెస్ట్ చేయకపోతే నెక్స్ట్ సెట్ లా పవర్ తగ్గిపోతుంది. ఇంకా పవర్ తగ్గిపోతే మసల్ స్టిమ్యులేషన్ కూడా తగ్గిపోతుంది. సో జల్దీ వర్కౌట్ సెట్ కంప్లీట్ చేస్తే స్వెట్ అనేది ఎక్కువ వస్తుంది, కానీ మసల్ గ్రోత్ అయితే కాదు. ఎందుకంటే మసల్ కి ఏమో ఇంటెన్సిటీ కావాలి అండ్ ఇంటెన్సిటీకి ఏమో రెస్ట్ కావాలి. సో ఈ సింపుల్ రూల్ అయితే ఫాలో అంటే హెవీ కంపౌండ్ మూవ్మెంట్ చేసినప్పుడు 2 to 3 minutes రెస్ట్ తీసుకో. ఒకవేళ హైపోట్రాఫీ సెట్ చేస్తేనేమో 60 to 90 seconds రెస్ట్ తీసుకో, ఓకేనా? సో వర్కౌట్ ఫాస్ట్ గా చేస్తే ప్రోగ్రెస్ జల్దీ కాదు, అర్థమైందా?